దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకున్నాం. దాని మీద టీవీలో డిబేట్లు చర్చలు పెట్టాల్సిన అవసరం మాకైతే లేదు. మమ్మల్ని ఇష్యూలోకి లాగారు కాబట్టి, మా పేర్లు చెప్పారు కాబట్టి అది జరిగింది ఏంటి అని దీని మీద మేము కూడా చర్చ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ రాబందులు శవాలు పీక్కునే రాబందులు ఉన్నాయో వాళ్ళని అడగాలి, ఎందుకురా మీకు ఈ దరిద్రం ఉంది. సో వారు మిమ్మల్ని కెలికారు కాబట్టి మీరు ఖచ్చితంగా రావాల్సి వచ్చింది, అంతే కదా? అంటే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటంటే హిందూ సంస్థలు లేదా హిందుత్వానికి రిప్రజెంటేటివ్ గా ఎవరైతే మాట్లాడుతున్నారో అవకాశం దొరికింది వీళ్ళ గొంతు నొక్కేద్దాం, శవం దొరికింది, ఒక మరణం జరిగింది వీళ్ళ మీద తోసేద్దాం అని ఒక ప్రయత్నం చేశారు. కాకపోతే అది బోమరంగా ఇప్పుడు వాళ్ళ మీద పడింది, రివర్స్ అయింది. వాళ్ళు ఎంత దుర్మార్గులో వాళ్ళ నిజ స్వరూపం ఏంటనేది ఈరోజు సమాజం మొత్తం చూస్తుంది, ప్రభుత్వాలు చూస్తుంది, మీడియా చూస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది. వాళ్ళు పైకి కనపడేంత లేదా పైకి నటించేంత సౌమ్యులు కాదు, ప్రేమ మతస్థులు కాదు, శాంతి మతస్థులు కాదు. అంతా కూడా కుట్రలు, కుళ్ళు, దుర్మార్గపు ఎత్తుగడలు, వ్యతిరేక తీవ్రమైనటువంటి ఒక మూర్ఖత్వము, ప్రభుత్వ వ్యవస్థను కూడా గౌరవించినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు అనేది ఈ రోజు సమాజం మొత్తానికి కూడా అర్థమైంది. ఈ ఇన్సిడెంట్ వల్ల, వాళ్ళ బిహేవియర్ వల్ల. వాళ్ళు ఎవరినో నాశనం చేద్దాం, ఎవరినో తగలబెడదాం అనుకున్నారు, అగ్గిపుల్ల గీశారు, అది వాళ్ళకే అనుకుంటారు.